ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స. 2 భుజాలకి రొటేటర్ కఫ్ ఇంజురీస్. తొలిత కుడి భుజానికి శస్త్రచికిత్స. 3.5 గంటల పాటు సాగిన ఆపరేషన్. 2016లో తగిలిన గాయాలకు తోడు పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులు పట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజురీస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటాను అని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలియజేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజురీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు 3.5 గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. ఇక మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరమని సూచించిన సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్లి చేతులు కలపాలి అనే ఉద్దేశ్యంతో చేతులు పట్టి లాగేవారు. ఈ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు పవన్. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరి పవన్ కళ్యాణ్ కి కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించేవారు. ఇక ఆ తరువాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా మదనపల్లెలో టమాటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి చేరువగా వెళ్లి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకునే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు వారాహి యాత్ర సందర్భంలోనూ అభిమానులు కరచాలనం కోసం దూసుకువచ్చేవారు. గాయం వల్ల నొప్పి వస్తున్నా భరించారు పవన్ కళ్యాణ్. ఇక ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్రచికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల క్రిందట ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు పవన్. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.